భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరి కంకణం కట్టుకుంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏవైతే ప్రజలకు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలలో ఉప్పల్ నియోజకవర్గం సవితి తల్లి ప్రేమకు గురైంది. మరి ఈ ప్రాంతం మరి ఈరోజు రేవంత్ అన్న నాయకత్వంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందియడమే కాక ఇందిరమ్మ రాజ్యం ఏదైతే రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగిందో మరొకసారి దానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కట్టుబడి ఐకమత్యంతో మరి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ఈరోజుకు ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మహానాయకుడిని స్మరించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ తరాలకు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ దేశానికి సేవ చేసింది, ఇందిరాగాంధీ గారే కానివ్వండి, రాజీవ్ గాంధీ గారే కానివ్వండి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు స్వాతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలను ప్రాణంగా పెట్టి మన స్వాతంత్రం కోసం ఆ రోజు పోరాడింది కూడా కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని స్మరించుకోవడం నా అదృష్టమని సందర్భంగా తెలియజేసి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి రాజీవ్ గాంధీ గారి జయంతి మరి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.